దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 అయిందంటే చాలు ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. పట్టణాల్లోని ప్రజలు ఏసీలు, కూలర్ల ముందు నుంచి జరగడం లేదు. గ్రామాల్లో అయితే చెట్ల నీడలో సేద తీరుతున్నారు. ఇక జంతువుల అవస్థల గురించి ఎంత చెప్పినా తక్కువే. అడవుల్లోని జంతువులు వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని జంతువులైతే ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్లోని వేడి నుండి జంతువులను రక్షించడానికి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు జూ అధికారులు. చెన్నైలో ప్రస్తుతం ఉష్ణోగ్రత 27 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. దీంతో జంతువులను వేడిగాలుల నుండి రక్షించడానికి కూలర్లు, వాటర్ షవర్లు, తడి గోనె సంచులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ కట్టించారు. జూలాజికల్ పార్క్లో కోబ్రాలు చాలా ఉన్నాయని, ఎండవేడిని తగ్గించేందుకు ఫ్యాన్లు, కూలర్లను ఉంచారు. తేమను పెంచడానికి, ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఫాగర్లు ఏర్పాటు చేశారు. జంతువుల బోన్ల చుట్టూ వాటర్ స్ప్రింకర్లను, రెయిన్ గన్లను అందుబాటులో ఉంచామని జూ అధికారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన పాఠశాల పిల్లలకు జంతువుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. Zoological Park, we have special species like Indian king cobra and Himalayan black bear. Those animals need little bit of colder weather. So for them, we have made arrangement with the foggers. The foggers help to increase the humidity and reduce the temperature. With that, we provide them a very comfortable environment inside the enclosures. And for the water arrangement, we have around 13 percolation pond inside the zoo campus itself. So that will harvest the rainwater and it will increase the water table level also. So for now, we are self-sustained for the water sources.